విశాఖ ఫ్లీట్ రివ్యూకు కౌంట్ డౌన్ మొదలైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సంబరాన్ని ఇప్పటికే విదేశీ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. వీటితో ఇవాళ మరోసారి రిహార్సల్స్ నిర్వహించనున్నారు. దీంతో విశాఖ తీరంలో సందడి నెలకొంది. ఫ్లీట్ రివ్యూకు ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. 4 రోజుల పాటు జరిగే నౌకాదళ విన్యాసాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ తీరానికి పెద్ద ఎత్తున విదేశీ యుద్ధ నౌకలు చేరుకున్నాయి. సాగర్ తీరంలో రాత్రిపూట ప్రత్యేక లైటింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అక్కడి నుంచి మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. 6వ తారీఖు ఏదైతే రాష్ట్రపతి వచ్చిన రోజు మాక్ డ్రిల్ నిర్వహిస్తారో, అసలు ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తారో దానికి అనుగుణంగానే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా సన్నాహక రిహార్సల్స్ను నిర్వహిస్తున్నారు. ఇందులో నేవీకి సంబంధించిన షిప్పులు యుద్ధ నౌకలన్నీ కూడా పాల్గొంటున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. మనం ఉన్న ఈ షిప్పు ఐఎన్ఎస్ సుమిత్ర. ఇందులోనే రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటుగా నేవీకి సంబంధించిన అత్యున్నత అధికారులంతా కూడా ఆసీనులై ఉంటారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి గవర్నరు, ముఖ్యమంత్రి కూడా ఇదే షిప్పులో ప్రయాణిస్తారని నేవీ అధికారులు చెప్తున్నారు. ఇది 51 దేశాల నుంచి వచ్చిన నేవీ యుద్ధ నౌకలన్నీ కూడా సముద్రంలో ఒక సిస్టమేటిక్గా తిష్ట వేసి ఉంటాయి. వాటి మధ్యలో నుంచి రాష్ట్రపతి నౌక ప్రయాణిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ గౌరవ వందనాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమానికి సన్నాహకాలుగా ఈ మాక్ డ్రిల్ను ప్రస్తుతం నేవీ అధికారులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బంగాళాఖాతంలో ఎటు చూసినా కూడా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి. అలాగే ఈ యుద్ధ నౌకలను అనుసరిస్తూ రక్షణగా కోస్ట్ గార్డుకు సంబంధించిన వెహికల్స్ కూడా ఫాలో అవుతున్నాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి, అంటే రాష్ట్రపతి పదవీ కాలం ముగిసేలోపు ఒక ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఒకసారి కలకత్తాలో, ఒకసారి ముంబై కేంద్రంగా, ఒకసారి కొచ్చిన్ కేంద్రంగా, అలాగే ఒకసారి విశాఖ కేంద్రంగా ఈ ఫ్లీట్ రివ్యూలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను 2001 తర్వాత 15 ఏళ్ల తర్వాత తిరిగి భారత ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే 51 దేశాలు ఈ ఫ్లీట్ రివ్యూలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు భారత తీరానికి చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రపతి పెరేడ్కు సంబంధించిన రిహార్సల్స్ ఈరోజు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రయాణించే ఈ షిప్పు చుట్టూరు కూడా అటు ఇటు యుద్ధ నౌకలన్నీ కూడా మోహరించి ఉంటాయి. వాళ్ళంతా కూడా భారత రాష్ట్రపతికి గౌరవ వందనంగా తమ వందనాన్ని సమర్పిస్తారు నేవీ పద్ధతిలో. అలాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి ఉన్నతాధికారులు పాల్గొనే ఈ షిప్పు చుట్టూరు కూడా నిత్యం నేవీ హెలికాప్టర్లతో పహారా కాస్తూ ఉంటారు. 9ంటికి అధికారికంగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11 గంటలకు ఈ కార్యక్రమం ముగుస్తుంది. దాదాపుగా 70 వరకు కూడా యుద్ధ నౌకలు పూర్తి స్థాయిలో కూడా మోహరించి ఉన్నాయి. అవన్నీ కూడా తీరం వెంబడి ప్రజలకు కనిపించే విధంగా విన్యాసాలను ప్రదర్శించడంతో పాటుగా సముద్రంలో భారత రాష్ట్రపతికి అత్యున్నత గౌరవ వందనాన్ని సమర్పించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. భారత రాష్ట్రపతిగా ప్రస్తుతం ఉన్న ప్రణబ్ ముఖర్జీ గతంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే విధమైన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా అత్యున్నత పదవిలో ఉంటూ ఈ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న మొదటి వ్యక్తి కూడా ప్రణబ్ ముఖర్జీ కావటం విశేషం. మొత్తం ఈ 4 యుద్ధ నౌకలు అసలు విన్యాసాల రోజు కూడా పాల్గొంటాయి పెరేడ్లో. అన్ని రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను కూడా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు అనుమతించాలని ప్రధానమంత్రి సూచించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు కూడా నేవీ అధికారులు ఇన్విటేషన్లు పంపించారు. అయితే ప్రస్తుతానికి వాళ్ళల్లో ఎవరు వస్తారనేది ఇంకా అధికారికంగా సమాచారం రానప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా పాల్గొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్లీట్ రివ్యూకు సంబంధించి ఈ రిహార్సల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇదే రిహార్సల్స్ నెక్స్ట్ కూడా జరుగుతుందని నేవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ తిలకించడానికి వచ్చిన నేవీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రిహార్సల్స్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఎల్లుండి అసలు ఫ్లీట్ రివ్యూ రోజు కూడా ఇదే విధంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది నేవీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు సంబంధించి రాష్ట్రపతి గౌరవాన్ని అందించే కార్యక్రమంలో ముఖ్యమైన భాగం. కెమెరామెన్ నరేష్తో శ్రీరామ్, HM టీవీ, విశాఖపట్నం.